సుప్రీంకోర్టులో కేటీఆర్కి నిరాశ ఎదురైంది. తెలంగాణ హైకోర్టు తనకు సంబంధించి బెయిల్ ఇవ్వనటువంటి నేపథ్యంలో, ముందస్తు బెయిల్ ఇవ్వనటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, సుప్రీంకోర్టులో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేస్తే ముందు సుప్రీంకోర్టులో ఆ నెంబర్ రిజిస్టర్ కాలేదు. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్కి రిజిస్టర్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఇవాళ లేదు, ఇప్పట్లో కనిపించట్లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మీద మాత్రమే ఇది ఆధారపడి ఉంటుంది. ఇదే కేటీఆర్కి తన లీగల్ టీం కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు అందులో సెలవుల టైం కాబట్టి ఇది సంక్రాంతి సెలవుల తర్వాతనే కేటీఆర్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. శని ఆదివారాలు సెలవు కావడం, 11, 12 తారీఖుల్లో సుప్రీంకోర్టుకి సెలవు ఉంది. సోమ మంగళవారం 13, 14 తారీఖులు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. మళ్ళా బుధవారం కేటీఆర్ ఫార్ములా కార్ రేస్ విచారణ జరిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అత్యవసరమైనటువంటిది అని నమ్మితే మాత్రమే సాధ్యం. ఇప్పుడు మరి కేటీఆర్ భవిష్యత్తు ఏంటి? ఈ లోపుగా రేవంత్ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? అయోమయం.